గ్యాస్ కష్టాలు చిరు వ్యాపారాలను వెంటాడుతున్నాయి. చిన్న హోటళ్లు, రెస్టారెంట్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సరఫరా ఆగిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. హోటల్ నిర్వాహకులు కట్టెల పొయ్యిపై వండుతున్నారు. కడప నగరంలోని చిరు హోటళ్లు గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్నాయి. గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా వంట చెరుకును కాస్త ధర ఎక్కువ చెల్లించి తెచ్చుకుంటున్నారు. కడప నగరంలోని చిరు హోటళ్లలో గ్యాస్ కష్టాలపై మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ మరింత సమాచారం అందిస్తారు. గ్యాస్ కష్టాలు చిరు వ్యాపారాలను వెంటాడుతున్నాయి. అయితే హోటళ్లు చిన్నటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి గ్యాస్ ఆధారిత హోటల్ నడిపేటువంటి వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా గ్యాస్ సంక్షోభం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. ఏజెన్సీలు కూడా ఇవ్వడానికి పరిస్థితి ఉంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల పట్ల ఏదైతే హోటల్ ఉన్నాయో, తర్వాత చిరు హోటల్ వ్యాపారులు ఉన్నారో మారే పరిస్థితి కనిపిస్తుంది. మనం కడప నగరంలోని ఐటీ సర్కిల్ లోని 17 కేఫ్ లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఒకసారి మనము. మొన్నటి వరకు గ్యాస్ ఆధారితంగా గ్యాస్ సిలిండర్ మీద వంట చేసుకున్నటువంటి ఈ చిన్న హోటల్ ఇప్పుడు కేవలం కట్టెలకు మారింది. కట్టెలు తెచ్చుకొని కట్టెల మీదే ఈ వంట చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు గ్యాస్ కొరత లేదు కాబట్టి సాఫీగా కొనసాగినటువంటి హోటల్ ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా తాము వంట చేసుకోలేని పరిస్థితి, తర్వాత కస్టమర్లకు అవసరమైన ఆహారం తయారు చేసి ఇబ్బంది పడతామని చెప్తున్నాను. మనతో మాట్లాడడానికి నాగార్జున గారు. నాగార్జున, చెప్పండి, ఎప్పుడు మీరు రోజుకి ఎంత సిలిండర్లు వాడతారో, తర్వాత ఈ గ్యాస్ కష్టాలు ఎప్పుడు మొదలయ్యాయి? మాకు ఇరాన్ నుంచి యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒక వారం వరకు బాగానే జరిగింది. కమర్షియల్ సిలిండర్లు రెగ్యులర్గా మాకు సప్లై చేసేవాళ్ళు. ఒక వారం క్రితం నుంచి మాకు గ్యాస్ కష్టాలు మొదలైనాయి. ఈ నేపథ్యంలో సిలిండర్లు సరఫరా సక్రమంగా జరగడం లేదు. ఒకవేళ బ్లాక్లో కొనాలనుకున్నా కూడా అధిక మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా విధులేని పరిస్థితుల్లో మేము కట్టెలకు ఆధారపడాల్సి వచ్చింది. మేము బయట నుంచి కట్టెలు కూడా అధిక రేటు కొనుగోలు చేసి కస్టమర్లకు రేట్లు పెంచకుండా ఉన్న రేట్ల ప్రకారమే మేము వంట, బిర్యానీ, మిగతా ఫాస్ట్ ఫుడ్, రకరకాల ఆహార పదార్థాలు అన్ని తయారు చేస్తున్నాం. మొత్తానికి మీకు ఎంత గ్యాస్ అవసరమయ్యేది, తర్వాత ఇప్పుడు కట్టెలు ఏ రకంగా తెచ్చుకుంటున్నారు? మాకు 3 రోజులకు ఒక సిలిండర్ కమర్షియల్ సరిపోయేది. ఇప్పుడు ఆ సౌలభ్యం లేకపోవడం వలన మేము కట్టెలను అధిక మొత్తంలో, అంటే కేజీకి 10 రూపాయలు, 11 రూపాయలు చెల్లించి తీసుకొని వస్తున్నాం. దానికి మళ్ళీ ఆటో ఛార్జీ అదనం పడుతుంది. అది సార్. తర్వాత మీ గ్యాస్ సిలిండర్ పోలిస్తే, అంటే వ్యయంతో పోలిస్తే కట్టెల వ్యయం పెరిగిందా తగ్గిందా? గ్యాస్ సిలిండర్తో పోలిస్తే 75% అనగా ఒక 25% సిలిండర్ మీద అదనంగా పెరుగుతుంది. దీనికి 75%, అంటే సిలిండర్కి 100% వస్తే దీనికి మాత్రం 75% ఖర్చు వస్తుంది. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారంటే, మీరు ఒక గ్యాస్ సిలిండర్ ఉంటే తప్ప మీకు ఈ హోటల్ నడవని పరిస్థితి, ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మీరైతే? నేనైతే ప్రభుత్వానికి కోరేది ఏమంటే, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బ్లాక్లో హోల్డ్ కాకుండా మా లాంటి చిరు వ్యాపారులకు కూడా సమాన ప్రాతిపదికన సప్లై చేయాలని కోరుకుంటున్నాను. ఇది చిరు హోటల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం గృహ అవసరాలకు విధంగా గ్యాస్ సరఫరా చేస్తుందో అదే తరహాలో హోటళ్లకు కూడా తమకు కూడా అవసరమైన మేరకు, అవసరపడిన మేరకు అందుబాటులోకి తెస్తే మాకు ఈ గ్యాస్ కష్టాలు తీరుతాయని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఉండదు కాబట్టి ఆ కట్టెలతో ప్రస్తుతానికి మేనేజ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే హోటల్లో నడవడం కష్టమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, కడప.